దళితులు గట దళితులు మా ఓటర్లోకి రావద్దు, టీడీపీ నాయకుడు హుకం. అనంతపురం జిల్లాలో అమానవీయ ఘటన. స్వతంత్రం ఇచ్చి దశాబ్దాలు కావస్తున్న ఇంకా దళితుల పట్ల కొందరు అగ్రకుల దురహంకారం వెరితల్లు వేస్తూనే ఉందనడానికి అనంతపురం జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన దర్శనంగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లాట గుమ్మగట్ట మండలం గోనబాయి గ్రామంలో టీడీపీ నాయకుడు రమేష్ చౌదరి ధర్మ హోటల్ నిర్వహిస్తున్నట. గ్రామంలో దళితులు కొంతమంది సోమవారం ఉదయం టిఫిన్ చేసేందుకు హోటల్కు వెళ్లారు. అయితే వీరు లోపలికి రాకూడదని, బయటే ఉండాలని ధర్మ చెప్పిండట. మిగిలిన వారితో సమానంగా తమ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఎందుకు వివక్ష చూపుతున్నారని, ఈ అవమానాలు ఇంకా ఎన్నాళ్లు భరించాలి అని వారు ప్రశ్నించారట. అయినా అతను వెనక తగ్గలేదు. చాలాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత గ్రామంలో కొంతమంది గ్రామస్తులు కలిసి ఎందుకు గొడవ ఎందుకు పోన్లే అని చెప్పి సది చెప్పారట. మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్నామని మనం అనుకుంటున్నాం. హోటల్ పెట్టినోడు హోటల్ దేనికి పెడతారు? ఎవడైతే అవసరం ఉండి ఆకలి వస్తారో వాడికి అన్నం పెట్టడానికి హోటల్ పెడతారు. ఎవడైతే అవసరం ఉండి వచ్చినోడికి నువ్వు దళితుడివి, నువ్వు బీసీవి, నువ్వు రెడ్డివి, నువ్వు ఈ కులం, నువ్వు ఆ కులం అని పేర్లు పెట్టి అన్నం పెడతారా? దాన్ని హోటల్ అనరు. అది నీ ఇల్లు అయితే అట చేయాల. నువ్వు బజార్లో హోటల్ పెట్టి పైసలు తీసుకున్నాక అందరి దగ్గర సమానమైన పైసలు తీసుకుంటున్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి. అవమానించడం కులం పేరుతోననే విషయం పైన తెలుగుదేశం పార్టీ నాయకుడు తమ్ముడట ధర్మ. ఇది అనంతపురం జిల్లాలో జరిగింది.